నమస్కారం. ఒకేసారి వేల విమానాలు ఆగిపోయాయి. ఎయిర్పోర్ట్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ఇండియా ఏవియేషన్ సెక్టర్లో అకస్మాత్తుగా వచ్చిన ఈ సంక్షోభం నిజంగా ఓ పొరపాటేనా, లేకపోతే ప్రయాణికుల్నే పణంగా పెట్టి గవర్నమెంట్పై ప్రెజర్ తీసుకురావడానికి ఓ పెద్ద కంపెనీ వేసిన మాస్టర్ ప్లానా? అసలు దీని వెనకున్న కథేంటో ఈరోజు చూద్దాం. ఒక్కసారిగా అది ఎలాంటి వార్నింగ్ లేకుండా ఇండిగో ఏకంగా 1300 ఫ్లైట్లను రద్దు చేసేసింది. ఆలోచించండి, 1300! ఒక్క నిర్ణయంతో దేశంలో ట్రావెల్ సిస్టమ్ మొత్తం అస్తవ్యస్తమైపోయింది. వేల మంది ప్యాసింజర్స్ ఎక్కడికి వెళ్లలేక ఎయిర్పోర్ట్లోనే నిస్సహాయంగా ఉండిపోయారు. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇదంతా జస్ట్ ఒక ఆపరేషనల్ ఫెయిల్యూరా, లేక గవర్నమెంట్ను దారికి తెచ్చుకోవడానికి ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ వేసిన స్కెచ్చా? పదండి, ఈ చిక్కుముడిని విప్పుదాం. అయితే ఈ గందరగోళం ఏదో మామూలు రోజున జరగలేదు. టైమింగ్, అది చాలా ముఖ్యం. దేశం మొత్తం ఓ పెద్ద అంతర్జాతీయ ఈవెంట్పై ఫోకస్ చేసినప్పుడు ఇది జరిగింది. అవును, కరెక్ట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో పాటు ఓ 130 మంది పెద్ద పెద్ద ప్రతినిధులతో ఇండియా టూర్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. దేశమంతా ఇంటర్నేషనల్ డీల్స్పై దృష్టి పెట్టిన టైంలో, ఇంత సెన్సిటివ్ సమయంలో ఇంత పెద్ద సంక్షోభాన్ని క్రియేట్ చేయడం వెనుక అసలు ప్లానేంటి? అసలు ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడానికి ఇండిగోకు కారణమేంటి? దాని మూలాలు గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని కొత్త సేఫ్టీ రూల్స్లో ఉన్నాయి. వీటినే FDTL అంటారు. అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్. మన ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA ఈ కొత్త రూల్స్ పెట్టింది. దీని వెనకున్న ఉద్దేశం చాలా సింపుల్. పైలట్లు బాగా అలసిపోయి ప్రమాదాలు జరగకుండా వాళ్లకు సరిపడా రెస్ట్ ఇవ్వడం. అంటే అల్టిమేట్గా ఇది మనందరి భద్రత కోసమే. ఇక్కడ చూస్తే తేడా క్లియర్గా అర్థమవుతోంది. పాత రూల్స్ ప్రకారం తక్కువ పైలట్లతో ఎక్కువ గంటలు ఫ్లైట్స్ నడిపేవారు. కాని కొత్త రూల్స్ వచ్చాక ఇండిగోకు దాదాపు 20-30% ఎక్కువ మంది పైలట్లు అవసరం. అంటే ఏంటి? ఎక్కువ జీతాలు, పెరిగిన ఖర్చులు, కంపెనీకి ఇది 100 కోట్ల అదనపు భారమన్నమాట. సోర్సెస్ ప్రకారం ఈ పెరిగిన ఖర్చును భరించడానికి ఇండిగో అస్సలు రెడీగా లేదు. దాని బదులు వాళ్లు ఓ డేంజరస్ ప్లాన్ వేశారు. వాళ్ల ఆలోచన ఏంటంటే, కొత్తగా పైలట్లను ఎందుకు తీసుకోవాలి, దానికన్నా గవర్నమెంట్ పైనే ప్రెషర్ పెడితే ఈ రూల్స్నే మార్చేయొచ్చు కదా అని. మరి ఆ ప్రెషర్ ఎలా తీసుకురావాలి? వాళ్ల ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి ప్రయాణికుల ఇబ్బందినే ఒక వెపన్గా ఎలా వాడుకున్నారో చూద్దాం. అంటే ఇదొక టెక్నికల్ ప్రాబ్లం కాదనమాట. సోర్సెస్ చెప్పేది ఏంటంటే, ఇదొక పక్కా ప్లాన్తో చేసిన నిరసన. వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకునేదాకా సేవలు ఆపేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కార్పొరేట్ సైలెంట్ హంగర్ స్ట్రైక్ లాంటిది. అయితే ఈ ప్లాన్లో బలైన వాళ్ళెవరూ? మనలాంటి సాధారణ ప్రయాణికులే. ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే ప్లాట్ఫామ్లా మారిపోయాయి. పిల్లలు, పెద్దవాళ్లు, ఫారిన్ డెలిగేట్స్ అందరూ గంటల తరబడి ఏం చేయాలో తెలియకపడి ఉన్నారు. కనీసం ఒక చిన్న SMS, ఒక్క మెసేజ్ కూడా పంపకుండా అందర్నీ గందరగోళంలో పడేశారు. అసలు ఇంత ధైర్యంగా ఒక ఎయిర్లైన్ ఇలాంటి పని ఎలా చేయగలిగింది? దీని వెనకున్న అసలు పవర్ ఏంటో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, విషయం క్లియర్గా తెలిసిపోతుంది. ఇండియా ఏవియేషన్ మార్కెట్లో ఏకంగా 60% షేర్ ఒక్క ఇండిగోదే. అంటే సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో గాల్లోకి లేచే ప్రతి 10 ఫ్లైట్లలో 6 ఇండిగోవే. ఈ మోనోపాలీనే వాళ్లకు ఇంత ధైర్యాన్ని ఇచ్చింది. అయితే సోర్సెస్ ప్రకారం ఈ పరిస్థితికి రెగ్యులేటర్ అయిన DGCA కూడా బాధ్యత వహించాలట. ఎందుకంటే వేరే ఎయిర్లైన్స్కి సరైన అవకాశాలివ్వకుండా ముఖ్యమైన ఎయిర్పోర్ట్ స్లాట్స్ అన్నీ ఒకే కంపెనీకి దక్కేలా చేశారని ఆరోపణలున్నాయి. అంటే ఒక రకంగా ఈ సంక్షోభానికి పునాది వేసింది కూడా వాళ్లే అని కొందరి వాదన. ఈ మార్కెట్ డామినేషన్ వల్లే మమ్మల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు అనే ఒక రకమైన ధీమా వచ్చేసింది. తమకు కాంపిటీషన్ లేనప్పుడు రెగ్యులేటర్లు కూడా తమ మాటే వింటారనే నమ్మకం బలంగా ఉండేది అన్మాట. సరే, ఇంత ప్రెజర్ తర్వాత ఫైనల్గా ఏమైంది? ఈ ఫైట్లో ఎవరు గెలిచారు? గవర్నమెంట్ పట్టు నిలబెట్టుకుందా, లేక కార్పొరేట్ పవర్ గెలిచిందా? ఫైనల్ రిజల్ట్ ఏంటో చూద్దాం. ఇది చూడటానికి ఒక చెస్ గేమ్లా ఉంది. స్టెప్ 1, కరెక్ట్ టైంలో దేశవ్యాప్తంగా గందరగోళం క్రియేట్ చేయడం. స్టెప్ 2, గవర్నమెంట్పై మ్యాక్సిమం ప్రెషర్ పెట్టడం. ఇక ఫైనల్ స్టెప్, అనుకున్నది సాధించడం. చివరికి అదే జరిగింది. DGCA వెనక్కి తగ్గింది. ఇండిగోకు ఆ కొత్త రూల్స్ నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఎగ్జెంప్షన్ ఇచ్చేసింది. వాళ్ల ప్లాన్ సక్సెస్ అయింది. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే చెక్మేట్.
ఎయిర్లైన్ కంపెనీ తన ప్లాన్లో కంప్లీట్గా గెలిచింది. రెగ్యులేటరీ బాడీ తల వంచక తప్పలేదు. అయితే మరి తప్పు ఎవరిది? సోర్సెస్ ప్రకారం ఇక్కడ బాధ్యత 2 లెవెల్స్లో ఉంది. కళ్ల ముందు జరిగిన గందరగోళానికి, ప్రయాణికుల ఇబ్బందికి కారణం ఇండిగో. కాని అసలు సమస్య మూలాల్లోకి వెళ్తే ఒకే కంపెనీ చేతిలో ఇంత పవర్ పెట్టడానికి కారణమైన డీజీసీఏ ఫెయిల్యూరే అసలైన కారణమనిపిస్తుంది. సో ఫైనల్గా అసలు దోషి ఎవరు? ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టి మరీ గెలిచిన ఇండిగోనా, లేక తన బాధ్యతను పక్కన పెట్టి ఒక పెద్ద కంపెనీకి లొంగిపోయిన మన రెగ్యులేటరీ సిస్టమ్దా? ఈ ప్రశ్నలకు జవాబు దొరకనంతవరకు ఫ్యూచర్లో ఇలాంటివి మళ్లీ జరగవని గ్యారెంటీ ఏంటి? ఆలోచించాల్సిన విషయం.